వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. గాజా ఆసుపత్రులను నాశనం చేసిన ఇజ్రాయెల్, యుఎన్ నివేదిక. గత ఏడాదంతా దేశంలో మతపరమైన కుల ఆధారిత హింస, ఐక్యరాజ్య సమితి రిపోర్ట్. మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసింది, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. హింసాత్మక మణిపూర్ను సందర్శించని ప్రధాని విమర్శలపై స్పందించిన సీఎం బిరెన్ సింగ్. గోవాలో క్యాష్ ఫర్ జాబ్స్ స్కామ్ వాంగ్మూలం నమోదు చేసిన ఈడీ. సంక్రాంతికి తెలంగాణ వ్యాప్తంగా 5,246 ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ. తెలంగాణ వ్యాప్తంగా మైనార్టీకి సంక్షేమ పథకాలకు సగం కూడా ఖర్చు కాని బడ్జెట్. గాజాలోని ఆసుపత్రులపై ఇజ్రాయెల్ దాడులను ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయ నివేదిక ఖండించింది. ఐడిఎఫ్ పాశవిక దాడుల కారణంగా పాలస్తీనా ఎన్క్లేవ్లోని ఆరోగ్య వ్యవస్థను నాశనం చేశారని, అంతర్జాతీయ చట్టాన్ని ఇజ్రాయెల్ పాటించడం లేదని యుఎన్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది అక్టోబర్ నుంచి 2024 జూన్ 30 మధ్య జరిగిన ఇజ్రాయెల్ దమనకాండకు సంబంధించిన వివరాలను నివేదికలో నమోదు చేశారు. ఎడతెగని వైమానిక దాడులతో పాలస్తీనియన్లకు వైద్య సహాయం అందడం లేదని యుఎన్ మానవ హక్కుల కార్యాలయం పేర్కొంది. తన 23 పేజీల నివేదిక గాజాలో స్థానిక ఆరోగ్య సంరక్షణను ఇజ్రాయెల్ నాశనం చేసిందని తేల్చింది. ఇజ్రాయెల్ దాడులలో గాజాలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నాశనం చేయడంతో పాటు రోగులు, సిబ్బంది, ఇతర పౌరులను చంపడం అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని విస్మరించడం ప్రత్యక్ష పరిణామం అని తన నివేదికలో పేర్కొంది. అయితే ఈ నివేదికపై ఇజ్రాయెల్ సైన్యం వెంటనే సమాధానం ఇవ్వలేదు. గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ గాజాలోని ఆసుపత్రులపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడుతుంది. ఈ దాడులను ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతితో సహా ఇతరులు విమర్శలు గుప్పించారు. గత వారం ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడిలో WHO చీఫ్ త్రుటిలో తప్పించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆసుపత్రులు, అనారోగ్యంతో ఉన్న రోగులపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం యుద్ధ నేరాలు అవుతుందని నివేదిక పేర్కొంది. పౌరులపై వ్యవస్థాగతంగా హక్కుల ఉల్లంఘనలు మానవాళికి వ్యతిరేకంగా నేరాలుగా పరిగణిస్తామని కూడా యుఎన్ రిపోర్టులో హెచ్చరించింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం అటువంటి సూచనలు నిరంతరం తిరస్కరించింది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ నివేదిక ఫలితాలు అంతర్జాతీయ మానవత మరియు మానవ హక్కుల చట్టాన్ని స్పష్టంగా విస్మరించడాన్ని సూచిస్తున్నాయని అన్నారు. మొత్తంగా గాజాలో నిరంతర బాంబు దాడులు పాలస్తీనియన్లు సురక్షితంగా భావించాల్సిన ప్రదేశాలే లేకుండా పోయాయని టర్క్ ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది ముఖ్యంగా లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఆ తర్వాత నెలల్లో భారతదేశంలో మైనార్టీల పరిస్థితి బాగా దిగజారింది. ముస్లింలను చొరబాటుదారులుగా పేర్కొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మసీదులను కూల్చివేయాలని బహిరంగంగా పిలుపునిచ్చిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు సహా దేశంలో ద్వేషపూరిత ప్రసంగాలు పెరిగాయి. యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ నివేదిక ప్రకారం ఎన్నికల ఫలితాల తర్వాత జూన్, ఆగస్టు మధ్య ముస్లింలపై కనీసం 28 దాడులు నమోదయ్యాయి. అదే సమయంలో క్రైస్తవులపై 161 హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. వాటిలో 47 ఛత్తీస్గఢ్లోనే జరిగాయి. ఈ సంఘటనలలో చర్చిలపై దాడులు, ప్రార్థన సమావేశాలు, భౌతిక దాడులు, వేధింపులు, బలవంతపు మత మార్పిడిపై తప్పుడు ఆరోపణలు ఉన్నాయి. దళితులు, శారీరక హింస, లైంగిక దాడి, అత్యాచారం, ఉపాధి, విద్యలో వివక్షత వంటి ద్వేషపూరిత నేరాల ప్రమాదాన్ని కూడా ఎదుర్కొన్నారు. CAA అమలు చేయడం, అయోధ్యలో రామజన్మభూమిని ప్రారంభించాక హింసకు దారితీసిన చర్యలు, చారిత్రాత్మక మసీదుల్లో సర్వేలకు అనుమతించడం వరకు భారతీయ జనతా పార్టీ ప్రతి చర్యను భారతదేశ సాంస్కృతిక భాషా వారసత్వాన్ని కాపాడడానికి అవసరమని బీజేపీ సమర్థించింది. 2024లో మైనార్టీలపై జరిగిన దురాఘాతాలను పరిశీలిస్తే భారతదేశంలోని విభిన్న భౌగోళిక సాంస్కృతిక దృశ్యంలో ముస్లింలు, దళితులు, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకున్న సంఘటనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ద్వేషపూరిత ప్రసంగాలు, మతపరంగా సామాజిక ఆర్థిక బహిష్కరణలు మైనార్టీల దుస్థితిని మరింత దిగజారాయి. న్యాయ వ్యవస్థలోకి ఫ్యాసిజం చొరబడడంతో ప్రజాస్వామ్యం నిర్వీర్యమైందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కాలిన్ గొన్సాల్వేజ్ అన్నారు. హైదరాబాద్లో ఫ్యాసిజంపై జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం న్యాయ వ్యవస్థను దెబ్బతీసిందని ఆరోపించారు. బీజేపీ హయాంలో చాలామంది న్యాయమూర్తులు పాలక శక్తులకు లొంగిపోవడాన్ని చూడాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. మరోవంక ప్రభుత్వం తన తప్పులకు వ్యతిరేకంగా నిలబడిన న్యాయమూర్తులను శిక్షించడాన్ని గొన్సాల్వేజ్ విమర్శించారు. జస్టిస్ శేఖర్ యాదవ్ మతపరమైన వ్యాఖ్యల వంటి కేసుల్లో
కొలీజియం వ్యవస్థ నిష్క్రియాత్మకంగా వ్యవహరించడం, మతపరమైన ప్రకటనల వంటి వివాదాస్పద రికార్డులు కలిగిన వ్యక్తులను న్యాయ నియామకాలకు సిఫార్సు చేయడం వంటి వాటిని ఆయన ఖండించారు. న్యాయ వ్యవస్థ హక్కుల రక్షకుడి నుండి రాజ్య అణచివేతకు దోహదపడే వ్యక్తిగా మారడం పట్ల గొన్సాల్వేజ్ విచారం వ్యక్తం చేశారు. ప్రాథమిక వైద్య సదుపాయాలు నిరాకరించాక కస్టడీలో మరణించిన ఫాదర్ స్టన్ స్వామి, ప్రధానమంత్రి మోడీ అభిమానానికి పేరుగాంచిన జస్టిస్ ఎంఆర్ షా ఆకస్మిక జోక్యం తర్వాత తిరిగి జైలు పాలైన జిఎన్ సాయిబాబా వంటి కేసులను ఆయన హైలైట్ చేశారు. మరోవంక ప్రభుత్వం ప్రజల సంక్షేమం కంటే కార్పొరేట్ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుందని, సహజ వనరులను అపరిమితంగా దోపిడీ చేయడానికి వీలు కల్పిస్తుందని గొన్సాల్వేజ్ ప్రధానంగా ప్రస్తావించారు. జాతి హింసతో అతలాకుతలమైన మణిపూర్లో పర్యటించినందుకు ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మే 2023 నుండి రాష్ట్రంలో జరుగుతున్న ఘర్షణపై ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ తాజాగా క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచవ్యాప్తంగా పర్యటించినప్పటికీ మణిపూర్ వెళ్లి అదే పని ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. కాగా జైరాం రమేష్ ప్రశ్నకు మణిపూర్ సీఎం స్పందించారు. 1992-93లో అల్లకల్లోల సమయంలో మాజీ ప్రధాని పివి నరసింహరావు ఈశాన్య రాష్ట్రానికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సరం మొత్తం చాలా దురదృష్టకరమని, గత మే 3 నుండి నేటి వరకు జరిగిన దానిపై రాష్ట్ర ప్రజలకు తన క్షమాపణ చెప్పాలనుకుంటున్నానని ముఖ్యమంత్రి చెప్పారు. మనం శాంతియుత సంపన్నమైన మణిపూర్ వైపు కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని సీఎం బిరెన్ సింగ్ అన్నారు. మణిపూర్లో ఈరోజు పరిస్థితికి కాంగ్రెస్ పూర్తిగా బాధ్యత వహించాలని సీఎం అన్నారు. మణిపూర్లో బర్మీస్ శరణార్థులను అనుమతించడం, చిదంబరం భారత హోంమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలోని మయన్మార్కు చెందిన ఉగ్రవాదులతో ఒప్పందంపై సంతకం చేయడమే మణిపూర్ నేడు గందరగోళానికి కారణమని సీఎం బిరెన్ సింగ్ అన్నారు. కాగా గత సంవత్సరం మే నుండి మణిపూర్లో అశాంతి నెలకొంది. వందలాది మంది ప్రాణాలను బలికొంది. ఎస్టీ హోదా కోసం ఐటీ కమ్యూనిటీ డిమాండ్ చేయడం, దీని గిరిజన కూకీల వ్యతిరేకత కారణంగా హింస చెలరేగిన విషయం తెలిసింది. గోవా క్యాష్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో ఫిర్యాదుదారుల స్టేట్మెంట్ను ఈడీ రికార్డు చేయడంతో అక్కడ రాజకీయాలు వేడెక్కాయి. ఈ స్కామ్ను దర్యాప్తు చేయడానికి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ను కూడా నమోదు చేసింది. అంతేకాదు గోవా పోలీసుల నుండి వివరణాత్మక సమాచారాన్ని ఈడీ కోరింది. ఉత్తర గోవాలో 20 కంటే ఎక్కువ ఎఫ్ఐఆర్లు, దక్షిణ గోవాలో 13 ఎఫ్ఐఆర్లతో సహా మొత్తం 33కి పైగా కేసులు నమోదు చేసింది. గత ఏడాది అక్టోబర్లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పటి నుండి 2014-15 నాటికే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రజలను మోసం చేశారని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. గోవాలోని 12 తాలూకాల్లో 20 మందికి పైగా వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినప్పటికీ ఈ కుంభకోణంలో ఇప్పటివరకు ఎటువంటి రాజకీయ సంబంధం బయటపడలేదని పోలీసులు తెలిపారు. ఓల్డ్ గోవా నివాసి పూజానాయక్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వ్యక్తులను కోట్ల రూపాయలకు మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాక ఈ కుంభకోణం మొదట బయటపడింది. దీని ఫలితంగా సంబంధిత వ్యక్తులపై మరిన్ని కేసులు నమోదయ్యాయి. వీరిని దీపశ్రీ గవాస్, ప్రియా యాదవ్, సునీత పవాస్కర్, శృతి ప్రభుగావ్కర్, ఉమా పాటిల్ గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు ప్రజాస్పనులు, జలవనరులు, విద్యా, రవాణా, పోలీసు, ఆరోగ్యం వంటి వివిధ ప్రభుత్వ విభాగాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి 300 మందికి పైగా వ్యక్తులను మోసం చేశారు. బాధితుల్లో చాలామంది పర్మనెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. దీనికోసం వారు తమ జీవితకాలం పొదుపు చేసిన డబ్బును కోల్పోయారని రిపోర్టులో తేలింది. నిందితులు ఆ డబ్బును వారి విలాసవంతమైన జీవనశైలికి నిధులు సమకూర్చుకోవడానికి ఉపయోగించారు. మొత్తంగా ఈ కుంభకోణాన్ని పూర్తిగా వెలికి తీసేందుకు ఈడీ ఆర్థిక జాడను గుర్తించడంపై దృష్టి సారిస్తుండగా విమర్శకులు దర్యాప్తు విశ్వసనీయతపై ఆందోళన వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ సీజనల్ ప్రయాణికుల కోసం జనవరి 7 నుండి 15 వరకు 5246 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది. మొత్తం 557 సర్వీసులలో రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. టీజీఎస్ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి అనుమతించే మహాలక్ష్మి పథకం అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఆర్టీసీ బస్సులు హైదరాబాద్ అంతటా ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరంగఢ్, ఎల్బీ నగర్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి వంటి ప్రదేశాల నుండి బయలుదేరుతాయి. ఇంకా టీజీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుండి అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి వంటి ఇతర జిల్లాలకు బస్సులను నడపనుంది. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ వంటి జిల్లాల నుండి హైదరాబాద్లకు ఎలక్ట్రిక్ బస్సులు కూడా నడపనున్నారు. ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్లోని ప్రధాన బస్ టెర్మినల్స్ వద్ద షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్, తాగునీరు, మొబైల్ టాయిలెట్లు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం టీజీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో రిజర్వేషన్ చేసుకోవాలని లేదా ఆర్టీసీ కాల్ సెంటర్ను సంప్రదించాలని ఆర్టీసీ సూచించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరం మైనార్టీల కోసం 3000 కోట్లు కేటాయించినప్పటికీ ఖర్చులో ఇంకా సగం మార్కును కూడా చేరుకోలేదు. బడ్జెట్ సంక్షోభం, ఇతర సంక్షేమ పథకాలపై ఖర్చుల నేపథ్యంలో మైనార్టీ సంక్షేమం వెనుకబడింది. ఆర్టీఐ సమాచారం ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం 3 త్రైమాసికాలలో మైనార్టీ సంక్షేమంపై ఖర్చు కేవలం 26% మాత్రమే. తాజా బడ్జెట్ నుండి కేటాయించిన 2997 కోట్లలో సంక్షేమంపై ఖర్చులు కేవలం
18% మాత్రమే కావడంతో ఖర్చు 404 కోట్లు దాటింది. ఇప్పటి వరకు దాదాపు సగం మాత్రమే ఖర్చు చేయడంతో కార్యకలాపాలను నిర్వహించడానికి వివిధ విభాగాలు పోరాడుతూనే ఉన్నాయి. షాదీ ముబారక్ పథకానికి బడ్జెట్లో కేటాయించిన 650 కోట్లలో 215 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అదేవిధంగా వక్ఫ్ బోర్డు 120 కోట్లలో 51.56 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కు 300 కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ ఖర్చు పరంగా ఇంకా కోటి దాటలేదు. తెలంగాణలో ప్రభుత్వం మారినా మైనార్టీలకు బడ్జెట్ కేటాయింపులో పెద్ద తేడా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ వర్గాలకు గణనీయమైన బడ్జెట్ను కేటాయించి ఖర్చు చేస్తుందని ముస్లింలు ఆశిస్తున్నారని ఆర్టీఐ కార్యకర్త అక్రమ్ అన్నారు. చాలా సంక్షేమ పథకాలు ఇంకా ప్రారంభం కానందున రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీ మంత్రిత్వ శాఖను చూస్తున్న నేపథ్యంలో కొంతమంది ఆర్టీఐ కార్యకర్తలు మైనార్టీ సప్లాన్ ప్రతిపాదనతో సహా ఎన్నికల వాగ్దానాల గురించి కూడా సీఎంకు గుర్తు చేశారు. రైల్వే స్టేషన్ ఆవరణలో తప్పిపోయిన పారిపోయిన చిన్నారులను రక్షించేందుకు ఉద్దేశించిన ఆపరేషన్ నన్వే పరిష్టే కార్యక్రమంలో భాగంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, దక్షిణ మధ్య రైల్వే సంయుక్తంగా 1385 మంది పిల్లలను రక్షించాయి. ఈ మేరకు ఆర్పీఎఫ్ అధికారుల ప్రకారం మొత్తం 491 మంది పిల్లలను మానవ అక్రమ రవాణా నుండి రక్షించారు. దీనితో పాటు ప్రయాణికుల వస్తువులను దొంగిలించినందుకు 460 మందిని అరెస్ట్ చేశారు. ఆపరేషన్ రైలు సురక్ష ద్వారా 83,31,000 విలువైన రైల్వే ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ యాత్రి సురక్ష కింద ఆర్పీఎఫ్ 460 మంది నేరస్తులను అరెస్టు చేసి జీఆర్పీ సమన్వయంతో దొంగతనానికి గురైన 3 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనలకు సంబంధించిన వారిపై 500 కేసులు నమోదయ్యాయి. ఆపరేషన్ నార్కోస్ కింద 111 కేసుల్లో మొత్తం 127 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసి 5 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ అమానత్ కార్యక్రమం ద్వారా 2576 సందర్భాలలో ప్రయాణికులు పోగొట్టుకున్న 7 కోట్ల విలువైన వస్తువులను ఆర్పీఎఫ్ సిబ్బంది తిరిగి సేకరించి వాటిని యజమానులకు అప్పగించడం ద్వారా ప్రయాణికుల ముఖాలలో సంతోషాన్ని నింపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.